ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథాకథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి శివపురాణాన్ని ఇక 128 భాగాలు మనం పూర్తి చేసుకున్నాము. ఈ రోజు 129వ భాగాన్ని మనం తెలుసుకుందాము. ఈ కథలు, నీతులు, సూక్తులు ఇవన్నీ పిల్లల పెంపకంలో చక్కగా అవపోసన చేసి వారికి ఇవన్నీ తెలియజేస్తూ ఉంటే ఉత్తమ పౌరులుగా ఎదిగేటటువంటి క్రమం ఉంటుంది. 129వ భాగం శివపురాణము ఇలా ఉందండి. ఎప్పుడైతే తారక కుమారుల పోరు జరుగుతూ ఉంటుందో ఇక బ్రహ్మదేవుడు కుమార నీ కర్తవ్యాన్ని నీవు మరి ప్రారంభించు అని ఎప్పుడైతే బ్రహ్మదేవుడు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరి ఆజ్ఞాపిస్తాడో ఆ వెనువెంటనే కుమార తారకుల పోరు చాలా భీకరంగా మరి జరగటానికి సంసిద్ధమైనటువంటి సమయంలో చిన్నపిల్లవాడిని మీ యుద్ధ ప్రాతిపదిక కోసము చిన్నపిల్లవాడిని ఉపయోగిస్తారా అని నానా మాటలు తారకుడు కుమారస్వామి యొక్క సైన్యాన్ని అనడం, దేవతలను విమర్శించడం, తిట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇక 129వ భాగంలో తారకుడు అలాగే ఈశ్వరుని వరం, తారకుడికి ఈశ్వర వరం ఏమిటో ఇప్పుడు చూద్దాము. ఇదంతా చూస్తున్నటువంటి దేవతలు గగ్గోలు పెడుతూ ఉంటారు. మరి చివరాఖరికి వజ్రాయుధంతో దాడి చేయడానికి వచ్చినటువంటి యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఇంద్రుణ్ణి కూడా ఆ వజ్రాయుధాన్ని లాక్కుని మరి తారకుడు చాలా ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్నటువంటి దేవతలు గగ్గోలు పెడుతూ ఉంటారు, పెడబొబ్బలు పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం ప్రారంభిస్తారు. ధర్మ విరుద్ధమైన తారకుని ఆ కార్యానికి కుమారస్వామి ఆగ్రహోదగ్రుడవుతాడు. అంటే చాలా కోపం వస్తుంది కుమారస్వామికి. తారకుని తీరు తెన్ను చూసి, విచిత్రమైనటువంటి ఆయన వేషం చూసి అక్కడే ఉన్న వీరభద్రుడు కూడా చాలా రోషావేశుడై చాలా కోపోద్రిక్తుడై త్రిశూలాన్ని తిప్పుతూ తారకుని మీదకు ఉరకబోతాడు. ఇక వెనువెంటనే అది చూసినటువంటి కుమారస్వామి వీరభద్రుని ఆవేశాన్ని చల్లార్చి తానే స్వయంగా తారకుని పైకు విజృంభించేందుకు ఇక మరి కదులుతాడు, సన్నాహమవుతాడు. అలా యుద్ధం ముగుస్తుంది. ఎవరికి వారే తమ ఆవేశ కావేశాల్ని మరునాటి వరకు వాయిదా వేసుకోక తప్పలేదు. తారకుడు కుమారస్వామిని పరిమార్చేందుకు, అంతమొందించేందుకు ప్రతినబూనుతాడే గాని ఎందుకో అతనిని సంహరించలేమోనన్న అనుమానము వేధిస్తూ ఉంటుంది తారకాసురుడికి. ఒక్క క్షణం మనసు ఎందుకో ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది. ఎటు పాలుపోయినటువంటి మరి పరిస్థితి. విస్మయంలో పరమేశ్వరుడిని తలుచుకుంటూ రేయంతా గడుపుతాడు. మరి రేయంతా అలా గడిచిపోతుంది. శివుని మహాలింగాన్ని ప్రతిష్ఠించుకొని మరి తరుణోపాయాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తాడు. పరమేశ్వరుని సాక్షాత్కారం కోసం మరి తారకుడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని ప్రార్థనకు సంతోషించినటువంటి భోలా శంకరుడు ఎంత గొప్పవాడంటే మరి తనల్ని పూజించింది శత్రువైనప్పటికీ మరి హాని చేసేటటువంటి తత్వమున్న రాక్షసుడైనా సాధువైన ఎవరైనా సరే ఆ పూజకి సంతసించిన వెనువెంటనే ముందు వెనక చూడకుండా వరాలు అనుగ్రహిస్తాడు. అలాగే గజాసురుడికి కూడా అలా వరాలు అనుగ్రహించి తానే గజాసుర ఉదరంలో ఉండి మరి లోకమంతా పార్వతీదేవి అంతా కూడా బాధపడుతూ ఉంటే సమస్త దేవతలు నానా వేషాలు వేసి మరి పరమేశ్వరుని బయటకు తీసుకురావాల్సిన అవసరము వచ్చింది. అప్పుడు అలాగే ఎప్పుడు కూడా పరమేశ్వరుడు ముందు వెనుక ఆలోచించాడు. భక్తులను సంతోష పెట్టడమే పరమేశ్వరుని ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. ఇక తన ప్రార్థనకు సంతసించిన శంకరుడు తారకునికి అదృశ్య రూపంలో ఇలా విన్నవించాడు. తారక, ఇది నీవు కోరుకున్నదే. నా వీర్య సంజనితుడైన వాని వల్ల మరణాన్ని కోరుకున్నావు. కుమారస్వామి ఎవరనుకున్నావు? అతను స్వయంగా నా కొడుకు, అంటే నా పుత్రుడు. కాబట్టి అతని చేతిలో నీ చావు తప్పదు, నీ అంతం తప్పదు. నీవు కోరిన కోరికే నీకు తీర్చడము జరుగుతుంది. కాబట్టి అయినా నీవు నా భక్తుడివి కాబట్టి కైవల్యాన్ని ప్రసాదిస్తున్నాను. ఎంత రాక్షసంగా ప్రవర్తించినప్పటికీ కేవలం శివానుగ్రహం, అంటే నా అనుగ్రహం ఉన్న కారణంగా నీకు కైవల్యాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. ఎవరి కర్మను వారు అనుభవించక తప్పదు. తప్పులు చేసిన వెంటనే ఎవరు చూస్తున్నారులే అని ఎప్పుడు అనుకోకూడదు. తప్పకుండా ప్రతి కర్మకు, ప్రతి తప్పుడు చేష్టకు ప్రతి కర్మ ఉండే తీరుతుంది. కాబట్టి అనుభవించక తప్పదు ఎంతటి వారైనా సరే. ఇది
ఇక దీని గురించి విచారించాల్సిన పని ఏమీ లేదు అంటాడు మహాశివుడు తారకునితోటి. అందుకు సమాధానంగా భక్తవశంకర భోలా శంకర, ఈ విధంగా నీ అనుగ్రహం నాపై ఉంటే ఇంకా నేనేమి చేయగలను, నేనేం మాట్లాడగలను. అయితే నాదొక చిన్న మనవి ఉంది. అపార దయా సముద్రుడవైన, అపార కరుణా సముద్రుడవైన నీవు దాన్ని ఆలకించి నెరవేర్చాలని వేడుకుంటాడు. అదేమిటో చెప్పు అంటాడు మహేశ్వరుడు. మరి ఏమి మనవి చేశాడు, ఏమి కోరిక కోరాడు తారకాసురుడు మహాశివుణ్ణి అనేది 130వ భాగము శివానుగ్రహంలో మనం చూద్దాము. భక్త సాక్షాత్కారము, మరి భక్తులను సంతోషపెట్టేటటువంటి తత్వం ఉన్నవారు మహాశివుడు భోలా శంకరుడు. చెమ్ము నీళ్లు పోసినా సరే పరమ సంతోషిస్తాడు పరమశివుడు. అంతటి ఉదార స్వభావుడు. మనము ఇంకెవరిని కూడా చూడము. విష్ణువు కొంత కీలకాన్ని మరి చేసినప్పటికీ శివుడు మాత్రము ఎటువంటి కీలకాలు కానీ మర్మము కానీ అటువంటివేమీ ఉండవు. శివుడు మరి ఏమీ కూడా ఆలోచించకుండా, ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఈ వరాలు మనవి అన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి ఇదండి, ఇది 129వ భాగం. తారకునికి ఈశ్వరుని వరము ఏమిటి అంటే, తారకునికి ఈశ్వరుని వరము తారకునికి ఏమిటి అంటే, అతని పుత్రుడి వల్ల చావు రావటం కూడా ఒక వరమే. మరి స్వయంగా అది కోరుకున్నది కూడా తారకుడే. కాబట్టి దీని గురించి దుఃఖించి ఏమి లాభం లేదు తారకాసుర. ఇక నువ్వు దీన్ని స్వీకరించు, ఇక నీ మరణం తప్పదు కుమారస్వామి చేతిలో అని అన్నప్పుడు, మరి నాదొక మనవి స్వామి చివరిగా అని అన్నప్పుడు ఏమిటా మనవి అనేది మనం వచ్చే భాగంలో చూద్దాము. మరి ఇవన్నీ కూడా శివానుగ్రహంలో మనకు ఇంతటి విశిష్టత ఆపాదించబడుతుంది. ఇంతటి విశిష్టత అనేది భక్తులను గొప్పవాళ్ళను చేయాలంటే మరి శివుడికే సాధ్యము. ఎన్ని తప్పులు చేసినా శివ అని ప్రాధేయపడిన వారికి, శరణన్న వాడికి తప్పకుండా మరి చేసిన తప్పుల్ని క్షమించి చక్కటి ఉత్తమమైన మార్గం చూపించాలంటే ఒక శివుడికే సాధ్యము. అలాగే శివకేశవులిద్దరికీ ఎప్పుడు భేదం చూపకూడదు. శివాలయానికి వెళ్ళినప్పుడు నారాయణ మంత్రాన్ని ఓం నమో నారాయణాయ నమః, అలాగే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు ఓం నమో నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని గనక జపిస్తే శివకేశవులిద్దరి అనుగ్రహం కలిగి చాలా ఉన్నతంగా, ఉత్తమంగా సిరి సంపదలతోటి, అష్టైశ్వర్యాలతోటి, అలాగే పుత్ర పౌత్రాదులతోటి చక్కటి కీర్తి యశస్సు పేరు తెచ్చుకునేటటువంటి, ఈ దేశానికి పేరు తేగలిగేటటువంటి ఒక చక్కటి పుత్రులు కానీ పుత్రిక కానీ మీ ఇంట్లో పుట్టాలంటే అంతే మరి మన విధానాలు కూడా అంతే సక్రమంగా ఉండాలి. తప్పకుండా దైవారాధన ఉండాలి. దైవారాధన చేయడం వల్ల మనకు తెలియకుండానే సానుకూలమైనటువంటి సంకేతాలు మన మనస్సుకు, మెదడుకు చేరుతాయి. ఇక 130వ భాగం శివానుగ్రహంలో మరలా కలుసుకుందాము. నేను మీ అనుపమ. అందరం బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.